ఈ రోజు మనం సకలేశపుర అని పిలవబడే ఈ ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఇది చంపక అరణ్యంగా ప్రసిద్ధి. ఋషులు, సాధువులు తపస్సు చేసిన పవిత్ర భూమి ఇది. కాలక్రమంలో ఈ అరణ్యంలో నివసించిన ప్రజలకు నీటి కొరత ఎదురైంది. నీటి కోసం ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. భూమిని లోతుగా తవ్వుతుండగా అకస్మాత్తుగా ఏదో గట్టిగా తగిలింది. మొదట రాయి అనుకున్నారు. కానీ తవ్వడం ఆపి జాగ్రత్తగా చూస్తే అది రాయి కాదు, అది స్వయంభూ శివలింగం. స్థానిక కథల ప్రకారం తవ్వుతుండగా శివలింగానికి స్వల్పంగా తగిలిందట. ఆ తర్వాత కాలంలో ఈ పవిత్ర స్థలం రాజుల దృష్టి వెళ్ళింది. హోయసడుల కాలంలో ఈ స్వయంభూ లింగాన్ని కాపాడేందుకు అద్భుతమైన ఆలయం నిర్మించబడింది. అప్పటినుంచి ఈ శివుడు సకల కష్టాలను హరించే ఈశ్వరుడు అంటే సకలేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. అదే శివుడు